హాయ్ అండి అందరికీ. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. మామిడికాయల సీజన్ వచ్చిందో. ఈ వీడియో నిన్న నైట్ శుక్రవారం రోజు తీసిన వీడియో అండి. నిన్న శుక్రవారం మంచి రోజు కదా, అన్ని బండలు తుడుచుకొని దేవుని తలస్నానం చేసి దేవుని దీపం ముట్టించుకుంటాం కదా, అందుకని నిన్నటి వీడియో అండి. స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇలా పెడతాను పచ్చడి అనేది, ఏమేమి మసాలాలు వేస్తాను చూడండి. నీళ్ళలో వేసి అయితే 2-3 సార్లు బాగా కడుక్కున్నానండి. కడిగేసి మంచిగా బట్టతోటి తుడుచుకున్నానండి. పొడి బట్టతో తుడుచుకొని, ఇది వీడియో అనేది 2 సార్లు తీసిందండి. పొద్దున సగం తీసిన, నైటు సగం తీసిందండి. ఇలా మధ్యాహ్నం అయితే వచ్చేసి ముక్కలన్నీ కట్ చేసుకున్నానండి. నేనైతే కట్ చేసుకొని జీడి గింజలు తీసి మధ్యాహ్నం పూట అయితే ఒక పళ్ళెంలోకి అయితే ఆరబెట్టుకొని పనికైతే వెళ్ళినానండి. ఈ సుత్తెతోడైతే ముక్కలన్నీ కట్ చేసినాయండి. నేనైతే మామిడికాయలు కొంతమంది అయితే మామిడికాయలు తీసుకొచ్చిన కాడనే కట్ చేయించుకుంటారు, కానీ నేనైతే మొత్తాన్ని తీసుకొచ్చి మంచి 2-3 సార్లు కడిగినట్టు దుమ్ము ధూళి అంతా పోతుంది కదా, అందుకని ఈ కట్ చేసుకున్న ముక్కలు తర్వాత సాయంత్రం నైట్ ఈ వీడియో అండి. ఇది నైట్ వచ్చి పోపు పెట్టినాకనే నాకు గుర్తుకొచ్చిందండి, వీడియో తీయలేకపోయినా. అందుకనే సగం గరం ఉండంగానే చూపించిన. అందులోకి వేడైనాక నూనె, అందులో జీలకర్ర, ఎల్లిగడ్డ, కల్జమాకు వేసుకొని తర్వాత గిన్నె దించినాక ఇలా ఎల్లిపాయలు అయితే కచ్చాపచ్చ దంచేసుకొని ఇలా నూనెలకైతే వేసేసినాయండి. నూనె గరం బాగుంటే ఎల్లిపాయలు అనేది మాడిపోతాయి, అందుకని కొంచెం మనకు నూనె స్టవ్ నుంచి దించాక 2-3 నిమిషాలు అయినాకనే ఎల్లిపాయలు వేసుకోవాలండి. తర్వాత కడాయి పెట్టుకొని అందులో నేను ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇలా అందాజు కొద్దే నేను తీసుకున్నానండి. కొలుపులు అయితే ఏమీ లేదు. నేను ఎప్పుడు చేసినా అందాజు కొద్ది తీసుకుంటానండి. నేనైతే ఇలా కడాయిలు వేసుకొని దూరగా అయితే వేపుకున్నానండి. నేనైతే మరి మీరు ఎలా చేస్తారు, మీ స్టైల్గా ఎలా చేస్తారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత ఇది దూరగా అయిన తర్వాత ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చిన తర్వాత ఇందులోనే పల్లీలు, మళ్ళీ నువ్వులు వేపుకున్న. నువ్వులు పల్లీలు ఎందుకంటే కొంచెం మనకు పచ్చడి అనేది చిక్కగా ఉంటుంది కదా, అందుకని నువ్వులు పల్లీలు అయితే తీసుకున్నానండి. నేనైతే ప్రతిసారి కూడా ఇలాగనే పొడి వేసుకుంటాను. నేనైతే రుచిగా ఉంటుందండి, ఎందుకంటే నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడిన కాబట్టి. ఎందుకంటే చాలామంది పప్పు నూనె అంటారు, అంటే నువ్వుల నూనె పల్లీల నూనె వాడతారు, కానీ నేను ఆ నూనె వాడను కాబట్టి నేను ఇలా పల్లీలు నువ్వుల పొడి అయితే వేసుకుంటానండి. నేనైతే చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం అయితే ఇలాగనే చేసుకుంటాను. నేనైతే నువ్వులు అయితే పల్లీలు అయితే వేపుకున్నా కదండి. ఇవి జీలకర్ర ఆవాలు అయితే కొంచెం చల్లారింది, సగం అయితే కొరతగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని ఇలా పొడి వేసుకున్నానండి. పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ అందులోనే పల్లీలు వేసుకున్నానండి. పల్లీలు వేసుకొని అది సగం పొడి వేసాక మళ్ళీ అందులో నువ్వులు వేసుకున్నానండి. నువ్వులు వేసుకొని నువ్వులు కూడా పొడి వేసుకున్నానండి. నువ్వులు కూడా పొడి వేయాక మళ్ళీ మనం పోబెట్టిన గిన్నెలోకి నూనె అంతా చల్లారినాక ఇందులో ఆవాలు, జీలకర్ర పొడి అయితే వేసుకోవాలండి. తర్వాత నువ్వులు పొడి వేసుకోవాలి, నువ్వులు పల్లీలు కలిపిన పొడి వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. ఈ కారం అనేది తక్కువనే వేసుకున్నాను, చిన్న మిరపకాయల కారం అండి. నేను ఇది పట్టించి 4-5 రోజులు అవుతుందండి.
ఈ కారం బాగా కారం ఉన్నది అనేసి నేనైతే కారం అయితే తక్కువనే వేసుకున్నాను అండి. మీ రుచి తగ్గట్టుకు మీరు కారం వేసుకోగలరు. మళ్ళీ తర్వాత దొడ్డుప్పు వేసుకున్నానండి నేనైతే. ఈ దొడ్డుప్పు అనేది కొంచెం టేస్ట్ని ఇస్తుంది అండి, మంచిది అది కొంచెం, అందుకని సన్న ఉప్పు అయితే వాడలేనండి నేనైతే. దొడ్డుప్పు అయితే 2 చెంచాల దాకా వేసుకున్నాను నేనైతే. ఎందుకంటే శనగపప్పుల కారంలో నేనైతే కొంచెం ఉప్పు అని తక్కువ వేసి పట్టించాను అనమాట, అందుకని ఉప్పు ఎక్కువ వేసుకున్నాను అందులో. మీ రుచి తగ్గట్టుకు మీరు వేసుకోవచ్చండి. తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకున్నానండి. పసుపు వేయకూడదు అని అంటుర్రు, కానీ నేనైతే పచ్చళ్ళు అయితే పసుపు వేస్తానండి నేనైతే ఎప్పటికీ. మీకు నచ్చకపోతే మీరు వేయకండి. తర్వాత ఇవన్నిటిని కలిపేసినండి. బాగా కలుపుకున్న తర్వాత ఇలా నూనె తక్కువ పడ్డదండి. నూనె మళ్ళీ పోసుకోవచ్చులే అంటట్టుగా నేనైతే తక్కువనే పోసిన. బాగా ఎక్కువ అయితే కూడా మంచిగా ఉండదు కదా, అందుకని తక్కువ అయితే పోసుకున్న. తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ నూనె వేడయ్యాక చల్లార్చినాక పోసుకోవచ్చులే అంటట్టుగా నేనైతే నూనె తక్కువనే పోసిన అండి. తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకొని ఇలా బాగా కలుపుకున్నానండి నేనైతే. ఏమన్నా నేను మాట్లాడిన దానికి తప్పులు ఉంటే క్షమించండి. కొంచెం నాకు వాయిస్ అనేది నేను కొంచెం స్పీడ్గా మాట్లాడు జరుగుతుంది, అందుకని కొంచెం తప్పులు పోయినాయని నాకు కూడా తెలుసు అండి. కొంచెం మీరు సర్దుకుంటారు అనేసి, అర్థం చేసుకుంటారు అనేసి నేను అనుకుంటున్నానండి. పచ్చడి అయితే కొంచెం నూనె అయితే పడుతుందండి, కానీ రుచి అయితే చాలా బాగా కుదిరిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.